టుడే స్టోరీ ద కైండ్ స్ట్రేంజర్. మంచితనానికి విలువ. రద్దీగా ఉన్న నగర వీధి పెద్ద పెద్ద భవనాలు, వాహనాలు మరియు తొందరగా నడిచే ప్రజలతో కనిపిస్తుంది. పాపం చిన్నారి సామ్ తడిగోళ్లు వేసుకుని పక్కన కూర్చొని ఉంటాడు. అరచేతిలో అన్నం కావాలి, దయచేసి సాయం చేయండి అని పేపర్ బోర్డు అతని ముఖం బాధతో నిండిపోయి ఉంటుంది. సామ్ చాలా గంటలు అక్కడే కూర్చొని ఉన్నాడు. ఎవరో సహాయం చేస్తారన్న ఆశతో. జీవితం పట్ల అతని మంచిగా ఉండలేదు. అలా శ్యామ్ బాధపడుతూ ఉండగా అంతలో ఒక దయగల వ్యక్తి వచ్చినాడు. అతని పేరు మార్క్. ఒక ఆప్యాయమైన వ్యక్తి మార్క్. సామ్ పక్కన కూర్చొని అతనితో మాట్లాడడానికి కింద మోకాల మీద కూర్చుంటాడు. మార్క్ షర్ట్ బ్యాకప్ ధరించి ఉంటాడు. అతని ముఖం చిరునవ్వుతో నిండిపోయి ఉంటుంది. శ్యామ్ బెదిరిపోయినట్లు చూస్తున్నాడు. హాయ్ బుజ్జి, నీకు ఆకలిగా ఉందా? సరే, ఇద్దరం కలిసి అన్నం తిందామా అని అడుగుతాడు. శ్యామ్ ధన్యవాదాలు అంకుల్, ఎవరూ నాకు అలా ఆప్యాయంగా మాట్లాడలేదు. మార్క్ ప్రతి ఒక్కరూ సహాయం అవసరం ఉన్నప్పుడు చేయాలి. మన అందరం దయతో ఉండాలి. నీకు అలా అనిపించట్లేదా? హోటల్ బయట మార్క్ చిన్నప్పటి కవర్ను సామ్కి ఇస్తాడు. సామ్ నిక్షిప్తంతో చూస్తూ తన కళ్ళతో ఆనంద బాష్పాలతో చిరునవ్వుతో నిలబడి ఒక ఆప్యాయతను ప్రదర్శిస్తాడు. వెనుక హోటల్తో కైండ్ ఈట్స్ అని బోర్డు. 1 సంవత్సరం తర్వాత ఒక పచ్చని పార్కు, సూర్యుడు వెలుగుతూ పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు శుభ్రంగా ఉన్న సామ్ మరొక చిన్నారికి టిఫిన్ బాక్స్ ఇస్తున్నాడు. శ్యామ్ ముఖం ఆనందంతో నిండిపోయి ఉంటుంది. సంతోషంగా ఇద్దరూ మాట్లాడుకున్నారు. మంచితనానికి ఒక గొప్ప శక్తి ఉంటుంది. ఒక చిన్న సహాయం అనేక జీవితాలకు మార్గం చూపిస్తుంది అని మార్క్ శ్యామ్తో అంటాడు.